క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత కాలమంతయు కంటికి కనుపాప వలె కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంకా అనేక మంది ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయము. ఈ ప్రార్థన పోరాటములో నేను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుచుంటుండగా మా ప్రార్థనలకు జవాబులు దయచేయమని ఈ ప్రార్థన పోరాటము ద్వారా అనేక మంది జీవితాలలో మీరు చేయుచున్న కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఇంకా అనేక మంది దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా,
నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే 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 నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులని వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే 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 నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడ
కొనియాడబడుచున్న నా యేసయ్యా. మరొకసారి స్వరమతి సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. నీకే నా ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. అయ్యా మీకే ఆరాధన తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. గొప్ప రాజా నీకు వందనాలు. ఎడారి త్రోవలో నాకు మార్గము కలుగు చేయవాడా నీకు స్తోత్రం. నన్ను నడిపించు నా దైవా నీకు వందనాలు. అయ్యా మాకు శుద్ధ హృదయము కలుగు చేయమని అడుగుతున్నాం అని మన రెండు చేతులైన వైపు చాపి దేవుని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి. దేవుని ఆరాధన చేద్దాం. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. మరొకసారి శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను. పాపము చేశాను, దోషినయున్నాను. తెలిసి ఉన్నవి నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. తెలిసి ఉన్నవి అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము. శుద్ధ హృదయం కలుగజేయుము. యేసయ్యా మీకే స్తోత్రం, మీకే ఆరాధన.
సత్యమును నాంతర్యము పుట్టించుము దేవా. నీ జ్ఞానమును నీ సత్యమును నాంతర్యము పుట్టించుము. ఉత్సాహ సంతోషం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో. కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ నన్ను నింపుమయ్యా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయ్యా. శుద్ధ యేసయ్యా మరొకసారి స్వరమెత్తి శుద్ధ హృదయం శుద్ధ దేవా. శుద్ధ హృదయం నాలో శుద్ధ హృదయం శుద్ధ హృదయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము ఈ ప్రార్థనా పోరాటములో అరుణోదయముననే దేవునిని ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ ప్రార్థనా పోరాటములో అందించబడుచున్న వాక్య సందేశాల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా బలపరచబడుచున్నాము. ఈ యొక్క ప్రార్థన పోరాటములో చేయుచున్న ప్రార్థనల ద్వారా మనము ఎంతగానో దీవించబడుచున్నాము. కనుక ఈ ప్రార్థన పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ఈ ఛానల్ను ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరు వరకు వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియులరా, శిష్యులనుగా ఉండుట కొరకు దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎన్నికలేని మనలను దేవుడు ఎన్నికైన వారిగా ఉండుట కొరకు ఏర్పరచుకొని ఉన్నాడు. శిష్యులనుగా ఉండుట కొరకు ఆయన మనలను ఏర్పరచుకున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పరమ గురువు అయి ఉన్నారు. ఆయన శిష్యులుగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, నేను అనే స్వభావము లేని వారిగా, అహంకారము లేని వారిగా, గర్వము లేని వారిగా
మనము ఉంటేనే ఆయన శిష్యులుగా ఉండగలం. దీనత్వము కలిగి ఉంటేనే, దీనులుగా ఉంటేనే ఆయన శిష్యులుగా మనం ఉండగలం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అని యేసు ప్రభువారు చెబుతున్నారు. ఆయన దీన మనసు కలిగినటువంటి వాడిగా యేసు ప్రభువారు ఉన్నారు, దీనుడుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దీనుడు, దీనురాలి గర్భమున జన్మించాడు, దీనుడుగా జన్మించాడు. యేసు సమస్త విషయములలో కూడా ఆయన దీనత్వమును కనుపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఆయనలో అహంకారము లేదు, గర్వము లేదు, నేను అనే స్వభావము ఆయన లేనివాడిగా ఉన్నాడు. ఆయన పరమ గురువైనప్పటికీ ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేయబడి శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించి తగ్గించుకొనినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 4:18 యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పగానే మారు పలకకుండా వారు యేసు ప్రభువారిని వెంబడించినట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. యేసు ప్రభువారు తన శిష్యులుగా ఉండుట కొరకు ఆయన వారిని పిలిచి తన శిష్యులనుగా ఏర్పరచుకునేటట్లుగా మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము నుండి, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడుగా మత్తయిని మనం చూస్తున్నాం. ఈ లేవి మత్తయిగా కనబడుచున్నాడు. ఈ మత్తయి సువార్తను క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకమును రచించిన వ్యక్తిగా మనము చూస్తున్నాం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధను ఆయన శిష్యుల యుద్ధను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులుగా ఉండుట కొరకు వీరిని పిలిచినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. అలాగే సర్వమానవాళిని కూడా ఆయన పిలుచుచున్నాడు తన చెంతకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఆయన పిలుచుచున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడిని ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అని యేసు ప్రభువారు చెప్పుచూ ఉన్నారు. దీనులుగా ఎవరైతే ఉంటారో వారే యేసు ప్రభువారి శిష్యులుగా ఉంటారని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మాట విని ఆయన పిలుపునకు విధేయులై ఆయన చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో వారే శిష్యులు. ఆయన శిష్యులుగా పిలువబడుచున్న మనము పరిశుద్ధులుగా ఉండాలి, మాట వినేవారిగా ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదని వాక్యము సెలవిచ్చుచున్నది. సమస్త మానవాళిని ఆయన ప్రేమతో తన ఎద్దుకు రండి అని పిలుచుచున్నాడు. ఆయన సాత్వికుడుగాను దీన మనసు కలిగినటువంటి వాడుగాను ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. గర్వము లేని వారై మనము జీవించాలని దేవునికి వాక్యము సెలవిచ్చుచున్నది. శిష్యుడనగా గురువు పాదాల చెంత తగ్గించుకొని కూర్చొని అనుభవం కలిగినటువంటి వారే శిష్యులు. ఎవరైతే గర్వము లేని వారై ఉంటారో వారే యేసయ్య పాదాల చెంత కూర్చోగలుగుతారు. ఆయన పాదాల చెంత కూర్చోవాలంటే తగ్గింపు జీవితం కావాలి, దీనత్వం కావాలి. ఆయన పాదాల చెంత కూర్చొని నేర్చుకునేవారే శిష్యులు. గురువు చెప్పిన మాట వినేవాడే శిష్యుడు. ఆయన ఏమైతే చెబుతాడో
ఆ మాట వినే వ్యక్తి శిష్యుడుగా ఉంటాడని వాక్యము సెలవిచ్చుచున్నది. గురువును వెంబడించేవాడు శిష్యుడుగా ఉంటాడు. మన పరమ గురువైన యేసయ్య సన్నిధిలో కూర్చుందుముగాక, ఆయన చెప్పిన మాటలనే విందుముగాక, ఆయననే వెంబడించుదుముగాక, ఆయన అడుగు జాడలను వెంబడించుదుముగాక. అప్పుడే ఆయన శిష్యులుగా మనం ఉండగలము. అహంకారము మనలో ఉంటే ఆయన సన్నిధిలో మనము కూర్చోలేము, ఆయన సన్నిధికి రాలేము, ఆయన సన్నిధిలో కూర్చోలేము, ఆయన చెప్పిన మాటను మనం వినలేము. గనుక శిష్యుడనే వ్యక్తి మొట్టమొదటిగా తగ్గించుకోవాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన చెప్పిన మాట వినాలి. ఇటువంటి అనుభవం కలిగి యేసయ్య మాట వింటూ యేసయ్య సన్నిధికి వచ్చి యేసయ్య సన్నిధిలో కూర్చొని ఆయన బోధ వింటూ ఆయన మాట వినే అనుభవం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. మరియ యేసు పాదాల చెంత కూర్చొని ఉన్నది. మార్త విస్తారమైన పని పెట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చొని అనుభవం ఆమెకు లేదు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉన్నది అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఈరోజు యేసయ్య పాదాల చెంత కూర్చోవడానికి ఇష్టపడేవారు ఎందరు ఉన్నారు? మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో కూర్చుందుముగాక, ఆయన సన్నిధిలో అనేక విషయాలు మనము నేర్చుకుందుముగాక, ఆయన బోధ విందుముగాక, గురువును వెంబడించే శిష్యులుగా మనము జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల మా తండ్రి, మా పరమ గురువైన యేసయ్య నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధికి వచ్చి నీ మాటకు విధేయులమై నీ పాదాల చెంత కూర్చొనే అనుభవం మాకు దయచేయండి. నీ బోధ వినే జీవితం మాకు దయచేయండి. నీ మాటలు వినేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నువ్వు చెప్పింది వినేవారిగా, నేర్చుకునేవారిగా, నీ అడుగు జాడలను వెంబడించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయము. యేసయ్యానికి వందనాలు. అనేక మందిని శిష్యులనుగా చేర్చున్నందుకు స్తోత్రములు. మమ్ములను నీ శిష్యులనుగా మార్చుకున్నందుకు స్తోత్రములు. మేమందరమును శిష్యుని హృదయము కలిగి, తగ్గింపు జీవితము కలిగి, వినయ విధేయతలతో, దీనత్వంతో నీ సన్నిధిలో కూర్చుండే అనుభవం మాకు దయచేయండి. నీ బోధ వినే అనుభవం మాకు దయచేయండి. నీ అడుగు జాడలను వెంబడించే జీవితం మీరు మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నాను. శిష్యుని హృదయము మా అందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. ఈ లోకములో మేము నీ శిష్యులుగా బ్రతుకున్నట్లు సహాయం చేయము. ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకిచ్చుట కొరకు ఎన్నిక లేని మమ్ములను, తృణీకరింపబడిన మమ్ములను, వెరివారమైన మమ్ములను ప్రేమించి నీ ప్రేమ చేత మమ్ములను ఏర్పరచుకున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాను. నీ ప్రేమ కొరకు వందనాలు. నీ శిష్యులుగా ఉండుట కొరకు మీరు మమ్మలను ఏర్పరచుకున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మేమందరము కూడా నిత్యము నీ మాటకు విధేయులమై నీ పాదాల చెంత కూర్చొని నీ సన్నిధిలో నేర్చుకునే అనుభవం, నీ మాట వినే అనుభవం, నీ అడుగు జాడలను వెంబడించే అనుభవం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయండి. అహంకారము లేని వారముగా, గర్వము లేని వారముగా, దీనత్వము కలిగి మేము బ్రతుకున్నట్లు సహాయము చేయము. ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మా జీవితాలలో మీరు చేస్తున్న అద్భుతాల కొరకు వందనాలు, మేలుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయం చేయము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా యొక్క దేశము కొరకు ప్రార్థన, మా ప్రజల కొరకు ప్రార్థన చేయుచున్నాం. మా దేశము కొరకు ప్రార్థన చేయుచున్నాం. మా ప్రజలందరినీ రక్షించమని ప్రార్థన చేయుచున్నాం. మా ప్రజలందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరు రక్షించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యమును పొందుకొని నీ శిష్యులుగా మారిపోయినట్లు సహాయము చేయము. రక్షణ పొందిన ప్రతివారు నీ మాట వినే అనుభవం, నీ సన్నిధిలో నీ పాదాల చెంత కూర్చొనే అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయండి. నేర్చుకునే అనుభవం దయచేయండి. నిన్ను వెంబడించే అనుభవం దయచేయండి. శిష్యుని హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను.
అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీ నామములో స్వస్థపరచండి. నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఎందరో ఆదరణ లేక బాధపడుతున్నారు, వారికి గొప్ప ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచిన యేసయ్య, ఇక ముందున మీరు మాకు తోడై నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. 4 నెలలు కాపాడి 5వ నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ మే మాసమంతయు నీ సన్నిధి మాతో వచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ సన్నిధి నీడలో, నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు. బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి. వారి బిజినెస్లో గొప్ప లాభము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి రాబడిని దీవించమని ప్రార్థన చేయుచున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. దేవా, యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క వివాహ విషయాలలో మీరు సహాయం చేయండి. సరైన సమయంలో సరైన సంబంధాలు రావడానికి వారి వివాహాలు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి. గృహములు లేని వారికి మంచి గృహాలు దయచేయండి. వాహనములు లేని వారికి వాహనాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యం కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటినీ మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాము. టెక్నికల్ టీంను దీవించండి, ప్రార్థనా బృందాలను దీవించండి, వర్షిప్ టీమ్స్ని దీవించండి, ప్రేయర్ టీమ్స్ని దీవించండి, టెక్నికల్ టీమ్స్ని దీవించండి. ఆయా రీతులుగా పనిచేస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఆయా రీతులుగా సహకరించుచున్న బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఇంకను ఈ పరిచర్యలో అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయము. మా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. VBS ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ దాసులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో వారికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఈరోజు బర్త్డేలు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనుచున్న బిడ్డలు దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించమని, నీ కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని, ఈ దినమంతయు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా మాతో కలిసి ఆరాధించి ఆయన మాటలను ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.